ఆస్వాదించడం ఎట్లా అన్నది రఘురామకృష్ణరాజుకు బాగా తెలుసు. తనని ఆస్వాదించనీయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాప చుట్టలా చుట్టేసినటువంటి రఘురామకృష్ణరాజు ఈ దఫా ఎమ్మెల్యేగా ఉండి నుంచి గెలిచి ఆ పైన డిప్యూటీ స్పీకర్ అయ్యారు. వాస్తవంగా స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు వివాదాస్పద వ్యాఖ్యలు కాదు కదా, కీలకమైన అంశాల మీద తమదైన వాదనలు బయటికి చెప్పకూడదు. కానీ ఆ సంప్రదాయాలకి బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, రాజుగారు ఎక్కడైనా సరే వదిలిపెట్టరు తన పంతం అనడానికి సాక్ష్యం భీమవరంకి సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయం భీమవరంలో ఉండాలి, కానీ ఉండికి పట్టుకుపోయారు. అదేమంటే భీమవరంలో కలెక్టర్ కార్యాలయానికి తగినంత భూమే లేదు, మళ్ళీ భూసేకరణ ఆ ఖర్చు అదంతా ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు. అదే ఉండిలో అయితే కనుక ఇరిగేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది, దాంట్లో పెట్టేసుకుంటామని. అంటే ఇప్పుడు ఢిల్లీలో సరిగ్గా భూమి లేదు కదా అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లోనూ లేకపోతే కనుక మహారాష్ట్రలోనూ పెట్టుకున్నట్టుందనమాట. తప్పేం లేదు, అవి వేరే